ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీకి చాలా స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇచ్చింది. రాహుల్ గాంధీ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ మీదే డైరెక్ట్ గా ఏంటంటే ఓట్ థెఫ్ట్, లైక్ వాళ్ళకి పోల్స్ సరిగ్గా లేవు, ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి పోల్స్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నే డైరెక్ట్ గా వీళ్ళు తప్పుపడుతుంటే ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా చెప్పారు, రాహుల్ గాంధీ మాకు స్పెసిఫిక్ గా లెటర్ ఏం పంపలేదు, దానికి తోడు మేము రాహుల్ గాంధీని రమ్మంటే రాహుల్ గాంధీ రాలేదు, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు మాట్లాడటానికి అని చెప్పి డైరెక్ట్ గా ఏది పడితే అది అపోజిషన్ లీడర్ అయి ఉండి బేస్లెస్ గా ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏమన్నాడు, మధ్యప్రదేశ్ లో లోక్సభ పోల్స్ లో, లేటర్ మహారాష్ట్ర పోల్స్ లో ఇవంతా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని చెప్పంటే వీళ్ళు ఈసీ వాళ్ళు అదేమీ లేదు అన్నారు. సరే రాహుల్ గాంధీతో మాట్లాడటానికి రమ్మంటేమో రావటం లేదు, నోటికి ఏది వస్తే అది వాగుతున్నాడు అని చెప్పి అంటున్నారు. అదే విధంగా భయపెడుతున్నారు. వెన్ మై పార్టీ ఎక్స్ప్లోడ్స్ దేర్ విల్ నాట్ బి ఎనీ ప్లేస్ ఫర్ ఎలక్షన్ కమిషన్ ఇన్ ఇండియా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇదే సెంటెన్స్ అన్నారు. సో ఇట్లా ఈసీ వాళ్ళని భయపెడుతున్నారు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇవేవి మీరు పట్టించుకోకండి, ఇవన్నీ బేస్లెస్ క్లెయిమ్స్, ఏది పడితే అది మాట్లాడితే మనం ప్రతిదానికి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, భయపడనవసరం అవసరం లేదు, ఎంప్లాయీస్ ఎవరు భయపడద్దు, మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి అని వాళ్ళ ఎంప్లాయీస్ కి చెప్తున్నారు. ఇటు పక్క రాహుల్ గాంధీ కూడా చెప్పకనే చెప్పారు, ఒరే బాబు ఏమన్నా చెప్తే బేస్ ఉండాలి క్లెయిమ్స్ లో, నీకు నోటికి ఏది వస్తే అది మాట్లాడద్దు అని చెప్పి. రాహుల్ గాంధీ ఎందుకు ఇలా ఏమన్నా ఉంటే చాలా స్ట్రాంగ్ గా చెప్పాలి. మళ్ళా ఎలక్షన్స్ వస్తాయి, వచ్చేసరికి యూ షుడ్ బి స్ట్రాంగ్. ఇంకా ఆ టైంకి కామెడీ అయిపోవద్దు కదా. టేక్ కేర్.